అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. తెలంగాణలో ఎక్కువ వినిపించే పేర్లు ఎవలి అంటే ఏం చెప్తారు? ఇంకెవలి? ఒకటి సీఎం రేవంత్ రెడ్డి, ఇంకొకటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. అయితే హైకోర్టు రంగనాథ్ నా పోస్టులకెళ్ళి తీసేయుర్రి, ఇంకొక అధికారిని పెట్టురని ఆర్డర్ వేసింది కదా. వాళ్ళెవలో ప్రైవేట్ భూములకు వస్తున్నారని కోర్టుకు పోతే అట్లా చెప్పింది. ఇంతకు మరి హైడ్రాకు రంగనాథ్ సారే ఉంటాడా, ఇంకొకరు వస్తారా? ఇప్పటికైతే ఆయనే ఉన్నాడు, మరి సీఎం సార్ ఢిల్లీలో ఉన్నాడు. పబ్లిక్ అయితే గిట్లా అనుకుంటున్నారు. పట్నంలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా మీద హైకోర్టు గరంగరమైందుల్లో ఎన్ని మాటలు చెప్పినా మా మాట ఇంటలేడు, ఏడాదిన్నరలా 63 కోర్టు దిక్కనలు వేసిండు, రంగనాథ్ ను తీసేసి ఇంకొక ఆఫీసర్ ను పెట్టురని సర్కారు మీద సార్కు ఆర్డర్ వేసింది న్యాయస్థానం. అయితే హైకోర్టు ఈ కామెంట్లు వేసుడే ఆలస్యం. పువ్వు గుర్తు లీడర్లు, గులాబీ గుర్తు లీడర్లు సంబరాలు వేసుకుంటే ఇంకా కొందరు లీడర్లు అయితే గిట్లా మాట్లాడారు. హైడ్రా చెరువులను కాపాడుతుంది, హైడ్రా నాలని కాపాడుతుంది, హైడ్రా పేదవాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి భావించడం. కానీ అతి తక్కువ కాలంలోనే హైడ్రా చెరువులలో కట్టుకున్న పెద్దల జోలికి పోలేదు, హైడ్రా భూ మాఫియా జోలికి పోలేదు, హైడ్రా 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏ బస్తీలను అయితే నిర్మాణం చేసుకున్నారో బస్తీలలో నివసించే ప్రజలకి నోటీసులు ఇవ్వడం, ఈ బస్తీలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి, ఈ బస్తీలు చెరువు శిఖంలో ఉన్నాయని చెప్పి కూలగొట్టే ప్రయత్నం చేశారు. అయితే హైడ్రా ఏర్పాటైన 2 ఏళ్లల్లా 1,50,000 కోట్ల భూముల్ని కాపాడినాం, రూల్స్ ఎక్కడ బ్రేక్ చేయలేదని అనుకోవచ్చండి రంగనాథ్ సారు. పేదవాళ్ళ ఇల్లు ఏదున్నా కానీ కూడా ముట్టనే ముట్టరు అన్నమాట. ఎఫ్టీఎల్లో ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కానీ కూడా ముట్టరు. అదైనా ఊరికనే బద్నాం చేస్తారు, భయభ్రాంతం చేస్తారు. మిమ్మల్ని చేసిన కానీ సోషల్ మీడియాలో పెడతారు, పెట్టి ఇదిగో ర్యాలీ తీసినారు, హైడ్రామా మీద ర్యాలీ తీస్తారు. ఇదంతా డ్రామాలో భాగమే. కానీ హైడ్రా పేరు వినబడితే చాలు కబ్జాదారులు కళలు కూడా వణికిపోయారు. పార్కుల్ని, చెరువుల్ని కబ్జాల చెర నుంచి విముక్తి చేసిర్రు, కొత్త చెరువులకు ప్రాణం పోసిర్రు. శానా జాగాలల్లా హైడ్రా వేసిన పనికి పబ్లిక్ కు సీట్లు వంచిర్రు. ప్రతి జిల్లాలో హైడ్రా ఉండాలని అనుకొచ్చిర్రు. అయితే సీఎం సారు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి వచ్చినాక న్యాయ సలహా తీసుకొని కోర్టుకు మళ్ళీ అప్పీల్ చేస్తారట. అప్పటిదాకా హైడ్రాకు బాస్ అయితే రంగనాథే. కుంటలను కబ్జా పెట్టుకుని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వానకాలం వచ్చిందంటే చాలు చిన్నప్పుడు బడికి ఎన్ని డుమాలు కొట్టేటోళ్ళమో. ఎందుకు? తడిస్తే మొలకొస్తావా ఎట్లా? మొలకచ్చుడు కాదు. అచ్చా, నీకు ఆస్తమా ఉన్నది కదా, వానకు తడిస్తే పడిశం బట్టి మొస్స మరదని పోకపోయేదానివా? ఏ పొల్ల లేనిపోని రోగాలని నాకంట కడతావు. మరిగా అన్ని బురద రోడ్లే కదా, మూకల దాకా దిగబడేది. అప్పుడే కాదు, ఇప్పుడు గట్లనే ఉన్నది కొన్ని జాగాలల్లా. ఈ టెక్నాలజీ కాలంలో కూడా బడికి పోయేందుకు తోవలు చక్కగలేవా? ఎక్కడా? ఏలుతున్న పాలకులు విమానాలల్లా రాకపోకలు సాగిస్తుంటే ఇప్పటికీ కనీసం పోయేతందుకు చక్కటి తొవ్వలేక నానా యాతన పడుతున్నారు కాకినాడ దిక్కున్న బాబు జగ్జీవన్ నగర్ ఊరోళ్ళు. అగజూడుంది, వానలు పడితే పొలంలోకెళ్లి నడుచుకుంటా వస్తున్నారు, శవాలను కూడా అండ్లకెళ్లే తీసుకొస్తున్నారు. ఇక బడి పిల్లల గోస అయితే మామూలుగా లేదు. పాపం పిల్లలు చదువు కోసం ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు నడుమ మొద్దు కర్రలేసి అవిటి మీదకెళ్లి సర్కార్ ఫీట్లు వేసుకుంటా పోతున్నారు. మరి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారే ముంగట పడతాడో, విద్యాశాఖ మంత్రి లోకేశం సారే ముంగట పడతారో తెలియదు గాని గీ పిల్లల ముఖం చూసైనా ఇలా రాస్తాల బాధ తీర్చుని సారు అని అంటున్నారు గీ వార్త చూస్తున్న జనం. బాబ్బా, గింత స్వార్థమా? నాకే గనక స్వార్థం ఉంటే నీ సౌరంలో సగం కత్తిరించుకొని వేసుకునేదాన్ని. నాది విశాల హృదయం కాబట్టే ఈ పొట్టు జడతోడు సర్ది పెట్టుకుంటున్నా. అరే, ఎవరి పనాలు వేసుకోవాలి గాని కొలుసుకొని చేసుకుంటామా? అలా నా తప్పేమున్నది? నా వార్తలు కూడా నువ్వే వాడు చదువుతుంటే సప్పుడు వేయకుండా ఊకునిగా నడమ నీదోలొల్లి. అయితే ఇది నాలోల్లి కాదా? అదేహే, వానదేవుడు పురాగా పూజలు చేస్తేనే పడుతున్నాడు. ఎంత పూజలు చేస్తామో అంతవరకే పడి మళ్ళీ నాకేంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ లేదు మనకు, అర్థమైంది ఆయనకు. కానీ ఒక్కసారి మా చెరువులు ప్రాజెక్టులు నిండని అప్పుడు చెప్తాం నీ పని. ఇయ్యే అద్దు, బెదిరించే పొజిషన్లు ఉన్నామా మనం? బతులాడుకునే సిచ్యువేషన్లు ఉన్నాం. నువ్వు మొక్కకుంటా మొక్కకపోతే గానీ రెచ్చగొట్టకు చెప్తున్నా. మీరు గాని ఉర్రే అండలా మొక్కలేందో. ఎందుకయ్యా మా మీద నీకింత కక్ష? ఎందుకు చెప్పు మాకీ శిక్ష? అయిందేదో అయింది, పోయిన పుణ్యకాలం విడిచిపెట్టి ఇకనన్న నీ మనసు కరిగియలేవా? వాన కోసం జనం మొక్కని మొక్కు లేదు,
చెయ్యని ప్రయత్నమూ లేదు. చూడు, పార్వతీపురం మన్యం జిల్లా కూర్మారాజుపేట గ్రామం ప్రజలు కాలం కావాలని వరద పాయసం వండుకొని ఊరికి 2 కిలోమీటర్ల దూరంలోన్న జాకారమ్మ కొండ మీద పోసి పిల్ల పాప చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా అందరూ మోకాల మీద వండుకొని ప్రసాదం తిన్నారు. ప్రతి ఏటా మరవకుండా నీకోసమే కదా గీ మొక్కులు పెట్టుకుంటారు వీళ్ళు. ఇవన్నీ నీకోసం కాదా? ఇంత చేసినా నీ మనసు గరుగుతలేదా? కుంభవృష్టి ఉరిపియాలని అనిపిస్తలేదా? దుక్కులు ఎండిపోతున్నాయి, వరిమల్లు నిర్రలు వారుతున్నాయి, చెర్లల్ల నీళ్లు అడుగంటినాయి, ప్రాజెక్టులతోటి పంటకు నీళ్లొచ్చే పరిస్థితి లేదు. 2 నెలల వట్టి ఇన్ని మొక్కులు పెడుతుంటే నీకు అగుపడతలేదా? అగుపడ్డా పట్టించుకుంటలేవా? ఇక గోస ఉచ్చుకున్నది సాలు గాని జర్రని దయచూపు తెలుగు రాష్ట్రాల దిక్కు. ఎట్లయినా ఆషాఢం శ్రావణం మాసంలుండే కలే వేర్రా. ప్రతిరోజు పండుగ అనిపిస్తున్నది కదా. మరి ఓ దిక్కు బోనాలు, ఇంకో దిక్కు మైదాకు పండుగలు, పండుగనుక పండుగలు. మళ్ళీ ఇప్పుడేం పండుగ ఉన్నది? గురు పౌర్ణిమ. ఈ పండుగకు సింహాచలంలో చూడాలే. చూసేద్దాం పా. మరి ముచ్చట్లో చెప్దాం అనుకున్నా డైరెక్ట్ గా చూపెడితే అయిపోద్దంటవా? కొన్ని వార్తలు ఎప్పుడు కాదు చూస్తేనే మంచిగా ఉంటది గాని పాయిగా సింహాచలం చూసిర్రా కొండంత భక్తితోటి కదిలిన జనాలను. పుట్టలకెళ్లి బారు కట్టిన శీమల్ లెక్క ఏటు చూసినా భక్తులు బార్లు కట్టిండ్రు. సింహాచలంలో కొలువుదీరిన వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణ మా దండిగా మొదలైంది. కొండ కింద తొలి పావంచకాడ పూజలు చేసి యాత్ర మొదలు పెడితే ఇక చుట్టూ 32 కిలోమీటర్లు తిరిగి మళ్ళా అదే చోటుకు ఏరుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణలా లక్షలనే తరలొస్తారు జనం. చూడుర్రి ఎట్లా తండొప్పతండాలుగా తరలొచ్చిర్రో. ఆషాఢ మాసం గురు పౌర్ణమి గోలుగా ఏటా ఈ కార్యం ఉంటదన్నట్టు అన్ని రాష్ట్రాలకెళ్లి భక్త జనం కదిలొస్తారు. హరినామ స్మరణలు భజనలతోటి కొండంతా మారుమోగుతున్నది. ఇయాల మాపటీలు మొదలైన ఈ యాత్రకు పోలీస్ బందోబస్తుతోటి రేపటిదాకా సాగుతుందన్నట్టు. ఒకప్పుడు చిన్న గుడిసెలో కూడా గంపెడు మంది ఉండేది. ఇప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలున్న పట్టుమని 10 మంది కలిసి ఉండలేకపోతున్నారు. అప్పుడు గూడు చిన్నదైనా మనసులు పెద్దవి, ఇప్పుడు ఇండ్లు పెద్ద అయినా బుద్ధులు చిన్నయి. నిజమే, మనమిద్దరం మనకిద్దరు, ఇక అంతకు మించి ఎవ్వలైనా పరాయోళ్ళే అని ఫీల్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళు అట్లా ఫీల్ అయితే రేపు వాళ్ళ పిల్లలు కూడా సేమ్ ఫీల్ అవుతారు. ఇయాల్టి కొడుకులే రేపటి తండ్రులు, ఇయాల్టి కోడన్లే రేపటి అత్తలు. మరి పెద్దోళ్ళు వద్దు అనుకున్నప్పుడు అలా సంపాదన ఎట్లా తింటారు? అవి కూడా వద్దంటే బాగుండు. అమ్మా అట్లెట్లా? ఆస్తులు బరాబర్ వంచాలే, ముసలోళ్ళు ఆశ్రమంలో ఉండాలి. కోడన్ల బుద్ధి వంకర అయితే కొడుకులు ఏం చేస్తారో ఏమో. మరి కన్నుల మీద కట్టుకున్నామే పెత్తనం చేస్తుంటే కళ్ళు మూసుకుంటారు కావచ్చు. ఇవా గా ముసలోళ్ళ బాగా నటరుచుకుందాం. కొడుకుల్ని కంటే పున్నామ నరకం తప్పుతుంది అనుకుంటారు, కానీ బతుకుండగానే నరకం చూపెడుతున్నారు కొంతమంది పుత్రరత్నాలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మాట ఈ ముసలోళ్ళది. రెక్కలు ముక్కలు వేసుకుని భూమి జాగా షాన్నే సంపాదించిర్రట, కొడుకులకు సమానంగా వంచిర్రట. తీరా పంపకాలైనాక బువ్వ పెట్టతందుకు కూడా గులుగుతున్నారట. ఇంత పనికొచ్చిర్రా అని ముసలోళ్ళ పేరు మీద ఉన్న భూమి మన్మన్ పేరు మీద రాసిర్రట. మన్మన్ మీద నమ్మకం ఉంది కాబట్టి రాసుకున్నారు. అదే నమ్మకం మీరు నిలుపుకుంటే కాకపోనా? ఆహా, కొడుకులకు వంచే ఆస్తి నచ్చిన మన్మన్ పేరు మీద ఎట్లా రాస్తారని కోడలు కురివిదయం లెక్క అత్త మీద దాడి చేసిందట. గంతేనా నెజేజీ? నాకు నా దానికి ఆ మడ్డి రావద్దు, నా దేనికి అవ రావద్దు, ఆ వెళ్తు నిండు నా పేరు మీద నా మనల్ని మీద చేసిన ఇలా మనకి ఆమె సత్యనా రావద్దు, బతికినా రావద్దు. మన కోడలు పెద్ద కోడలే మమ్మల్ని ఏం చేసిందా సార్? 3 సంవత్సరాలు 7 పార్ల పంట 6 కార్ల పంట వేసుకుని 3 సంవత్సరాలు రూపాయలు. మరి మేము ఎట్లా పెట్టాలి? మాకు ఎవరు పెట్టాలి? ఆయన 10,000 చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్ నెలకి 10,000 5 మాస్కులు. ఈ దెబ్బలు మేం బడలేము, మమ్మల్ని బతకనియ్యారు, మా ఆస్తి జోలికి వాళ్ళు రాకుండా చేయాలని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు పాపం. చూడూరి రోజులు ఎట్లా తయారైనాయి. అమ్మకు వెట్టరు అడకదనియ్యారు అన్నట్టు వాళ్ళు వెట్టరట, వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు రాసియాలన్నట. ఎక్కడి న్యాయం ఉల్లగిది? ఇట్లాంటి కొడుకులు తయారైతున్నారు కాబట్టే కొంతమంది ఆస్తులు సర్కారుకు రాసిస్తున్నారు. వాళ్ళు సంపాదించుకుంది వాళ్ళు ఏమైనా వేసుకునే హక్కు వాళ్ళకుంటది. నడుమ పిల్లలెవరు ఎప్పుర్రి? ఏం సంపాదించకుంటే ఉన్నది గరగనాకితే మీరు ఏసేదేమున్నది వీళ్ళను? అసలు అయ్యవ్వ మీద పాయరం ఉన్నోడు ఆస్తి లేకున్నా అడుక్కొచ్చి కడుపు నింపుతాడు. ఇట్లాంటి పిల్లల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనుల్లా. ఆంధ్రాల బడి పోరలకు డబ్బులు బగ్గనే పడ్డాయట కదా. తల్లికి వందనం పేరు మీద తల్లిదండ్రులకు భారం లేకుండా, పోరాళ్ళకి ఇబ్బంది లేకుండా చదువులైతే సాగుతున్నాయి. చదువుకునే పిల్లలందరికీ అందుతున్నట్టే అంటవా? అదేం డౌట్? మొన్ననే కదా ధూమ్ ధామ్ గా తల్లికి వందనం నిధులు జమ చేసి ఆంధ్రప్రదేశ్ అంతా హంగామా చేసిర్రు. మరి ఈ బుజ్జేందో పిరాది పట్టుకొని పోతుంది. గీమెనేమో ఇది తల్లికి వందనమా తండ్రికి వందనమా అని అడుగుతున్నది. ఏవలాలు? అర్రే, తల్లికి వందనం పైసలు తల్లుల ఖాతాలలో పడ్డాయి. మరి నాకు అమ్మ అయ్య ఇద్దరు లేరు, నా కోసం అడిగేటోళ్ళు కూడా లేరు. అందుకే నేనే అడుగుతున్నా అని అనంతపురం కలెక్టర్ సార్ను ప్రజావేదికలో కలిసి వినతి పత్రం ఇచ్చుడే కాదుల్లా, ఇట్లా వీడియో రూపంలో మంత్రి లోకేశం సర్కార్ ను కూడా రిక్వెస్ట్ చేసింది. బుజ్జి బాధ సర్కార్కు ఏరాలే, సాయం అందాలే, ఆసరా కావాలి అని కోరుకుందాం మనం కూడా. పేరు ఎస్ కీర్తిబాయ్. నాకు ఎవరు పట్టించుకోలేదు.
దానికే నేను ఇక్కడ కలిసేకి వచ్చాను. దయచేసి సార్ నాకు అమ్మఒడి పడేట్లు చేయండి ప్లీజ్ సార్. ఇక ఈ కథ గిట్లుంటే ఇడ తల్లికి వందనం పైసలు తండ్రికి పడ్డాయని ఓ తల్లి ఆవేదన పడుతున్నది. నా పెద్ద కూతురు కస్తూర్బడిలో చదువుకునిద్ది. అయితే తల్లికి వందనం తల్లికే చెందాలి కదన్నా, తల్లికి చెందలేదు. నా భర్తకి చెందేలాగా కస్తూర్బడి వాళ్ళు చేశారు. అయితే నా భర్త పోయి 7 సంవత్సరాలు అయిందన్నా, నా 3 కూతుర్లు నా కాడే ఉన్నారు. నా భర్తకి చెందేలాగా వాళ్ళు చేశారన్నా, నాకు ఇది న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నా పెద్ద కూతురుది నాకు తల్లికి వందనం పడలేదు. కర్నూలు జిల్లా బెళగలి ఈమెది. పేరు హసీనా, ఇలా ఆయన పేరు రఫీ. ఇళ్లకు 3 ఆడపిల్లలు. అయితే ఇళ్లను 7 ఏళ్ల కిందనే ఇడిచిపెట్టి పోయిండట. తల్లే సాదుకుంటుందట. పోయినేడు 3 పిల్లల పైసలు పడ్డాయి. ఈ తాప పెద్ద బిడ్డ పైసలు తండ్రికి పడ్డాయి. ఇది తల్లికి వందనమా తండ్రికి వందనమా అని అడుగుతున్నది. అధికారుల నిర్లక్ష్యమే కారణం. తండ్రి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు ఎట్లాటా చేశారని నిలదీస్తున్నది. సోషల్ మీడియా వేదికగా ఇట్లా తన బాధల్లో వచ్చుకున్నది. సర్కారులు చక్కదిద్దుకుంటొస్తే అధికారాలే పట్టింపు లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నది. మనమంటే జిల్లాలు దాటాలంటే బస్సులు ట్రైన్లు వాడతాం. అడవి జంతువులు నడుచుకుంటూనే తిరగాలి కదా. మరి వాటికి కూడా ఆర్టీసీ బస్సులు పెట్టి ఫ్రీ పథకం పెట్టమంటావా? గట్లెందుకంట గాని మరి అడవికి 100 కిలోమీటర్లు తిరుగుతుంటే తొవ్వ మర్చిపోవా రవి? అవేమన్నా మనుషుల లెక్క కోట్లు పెట్టి విల్లాలు కట్టుకుంటే గుర్తు పెట్టుకునేందుకు ఏడ గుహలు దొరికితే అన్న తల దాచుకుంటాయి. నిజమే, ఏ విధంగా చూసినా మనుషులే ఆశాజీవులు అనిపిస్తున్నది. నీకు విషయం తెలుసా? కడుపు నిండితే కళ్ళ ముంగటికెళ్ళిపోయినా పట్టించుకో జంతువులు. అబ్బో, అదే మనుషులైతే తాము దినంగా తరతరాలకు కూడా పోగేస్తారు. మనమంటే అయ్యవాళ్ళు ఎంత వంచిస్తారు, ఇయ్యకుంటే ఏ ఆశ్రమంలో వాడేయాలని ఆలోచన చేస్తాం. వీటికి పంపకాలు ఏముండయి కదా. ఎట్ల బతకాలను నేర్పిస్తాయి సాలదా అది? సరే సరే, ఇప్పటికే నీకు చాలా డౌట్లు అయినాయి. అసలు ముచ్చటేంది? మనం అనుకున్నదే అగో, పిల్లలకు ఎట్ల బతకాలను నేర్పిస్తున్నది పులి. చూద్దాంపా. అడవిలా వీటిని మించినోళ్ళు లేరు గాని ఇట్లా జనంలో తిరగాలన్నప్పుడు, ముఖ్యంగా రోడ్లు దాటాలన్నప్పుడు పులులు కూడా 1-2 సార్లు ఆలోచన చేస్తున్నట్టున్నాయి. అగజోడు రీ పిల్లల్ని ఎట్లా పిలుస్తున్నదో. ఒక్కొక్కరు రాండ్రి, ఏ రాండ్రహే ఏంది వాహనాలు వస్తున్నాయని భయపడుతున్నారా? మనల్ని చూసినాక వాళ్ళకంత ధైర్యం లేదు గాని రాండ్రి మీరు. అరే నేను చెప్తున్నా కదా, ఒకరికి మనం ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్, వాళ్ళే మనకెదురొచ్చినా వాళ్ళకే రిస్క్. డోంట్ వర్రీ మై హోనా, ప్లీజ్ కమ్ అని మోటివేట్ చేస్తున్నట్టున్నది. ఒకే 1, 2 వచ్చేసినాయి. ఇంతేనా? ఇంకున్నది అసంతానం. అబ్బో, వెనక ఇంకో పిల్లున్నది కదా. అందరు వచ్చినట్టే కదా. ఇంతే, రోడ్డు దాటుడు మనుషులకు చిన్న చిత్క జంతువులకు చాలా డేంజర్. అదే మనం అనుకోండి వాళ్ళకే డేంజర్. సంజే, మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లా చిన్న మధు అని ఈ ఆడపులి చాలా ఫేమస్. రోడ్లు ఎట్లా దాటాలి అని పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంటే వీడియో రికార్డ్ చేసిర్రు. మీ ఊరికి కొత్త రోడ్ వస్తుందంటివి, వచ్చిందా? వచ్చి పాతదైంది ఆల్రెడీ. అంటే ఊరికి రోడ్ వేసి చాలా రోజులైందన్నట్టు. తార్ రోడ్లు కూడా మళ్ళీ మట్టి రోడ్లు అయిన రోజులు అవుతున్నది. మా ఊరికైతే గిప్పటిదాకా డాంబర్ రోడ్డే లేదురా. మారుమూల పల్లెటూళ్ళ పరిస్థితి గట్లనే ఉంటది. ఏ ఊకో, పట్నానికి 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు తెలుసా మా ఊరు. మరి రోడ్ల సవలతులు ఎందుకు చక్కగా లేవు? పాలకులు చక్కగా లేక పట్టించుకునేటోళ్ళు కరువై. అందుకే ఉద్యమాలు నిరసనలు చేయాలి, హక్కుల కోసం కొట్లాడాలి. అంటే ముందుగాల ప్రజా చైతన్యం తీసుకురావాలి కదా, దానికోసమే ప్లాన్ చేస్తున్నా. ఇగో ఈ తమ్ముళ్లను చూడుపో, ఆల్రెడీ అమలు చేస్తున్నారు. అగో పాపం చూసి రానుల్ల గిల్లు మొక్కుల కోసం గుల్లే పొర్లు దండాలు పెట్టినట్టే బురదల ఎట్లా బొర్లకుంట పోతున్నారో. ఇగో గీ బుడ్డోడికైతే పెయి మీద అంగిసుతం లేదు, అయినా ఊరి సమస్య కోసం ముందుకు గదిలిండు. అగ చూడుండ్రి, స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టినట్టే బురద నీళ్ళ కూడా చిల్లైండ్రు. అంతటితో ఆగలేదుల్లా, లోటతోని బురద స్నానం చేసిర్రు. గోవిందా గోవిందా అని గోవింద నామాలు వాడినట్టు మా ఊరికి రోడ్లేయాలే, మా తిప్పలు తీర్చాలని సర్కార్ను వేడుతున్నారు పార్వతీపురం మన్యం జిల్లా జకరగూడెం ఊరోళ్ళు. జకరగూడెం నుంచి వెళ్లి సంజవాయి దాకా 3 కిలోమీటర్లు పొర్లు దండాలతోనే నిరసన చేసిర్రు. ఊరు సౌలతుల కోసం ఎన్ని తిప్పలు పడాలనో అన్ని తీర్ల పడ్డరు. చినుకు వడ్డదంటే చాలు రోడ్లు మొత్తం చిత్తడైపోతున్నాయట. గిట్లా గుంతలు జయంగా కనీసం తొవ్వల నడిచే పరిస్థితి కూడా లేదు. ఇక ఆఫీసర్లకు ఎన్ని మలకల మొరబెట్టుకున్నా ఎవ్వల ఆలకిస్తలేరట. అందుకే గీ తీర్ల నిరసన గలమెత్తిర్రు అక్కడి యూత్ పిల్లగాన్లు. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలన్నాడు కదా మహాకవి శ్రీశ్రీ. అందుకే పోరాటం చేసి ఊరికి రోడ్లను సాధించే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు. ఇక రోడ్డు కోసం యూత్ పిల్లగాన్లు చేసిన పోరాటాన్ని ఊరోళ్లంతా మస్తుగా తారీఫ్ చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా గీల సమస్యల మీద సర్కారు దృష్టి పెట్టి రోడ్ల సవలతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వార్త చూస్తున్న జనాలు.
ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.